నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. సోమవారం ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ధర్నా విరమించాలని కోరారు. పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారంలో కేంద్రం స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీచార్జ్కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్, ఇతర ముఖ్య నేతలు ప్రధాని నివాసం వద్ద నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేతులకు తాళ్లు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ వాదనను పార్లమెంట్లో ఆలకించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రహదారులపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. नरेंद्र मोदी Parliament, we are not allowed to speak. Therefore, we wanted to speak to Mr. Modi. The Education Minister must resign. There should be action against the Delhi police, who is Home Minister is responsible for it. Modi is responsible for it. He can't run away from that responsibility. Therefore, we had come and we are not being allowed inside to meet the Prime Minister, and Prime Minister is afraid to meet us also. Therefore, only they are detaining all of the MPs here. Yes, unnecessarily they are detaining us. We are protesting in front of the Prime Minister office because our students brutally attacked, and also our students very cruelly attacked yesterday. The Delhi police. Honorable Prime Minister is not saying anything. Honorable Home Minister is not making any statement. So hundreds of students, they are in the hospital, but Prime Minister is not opening his mouth, and Mr. Amit Shah, Home Minister of India, is not saying anything about the students' attack. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడికి వెళ్లారు. ప్రధాని నివాసం వద్ద ధర్నాను వెంటనే విరమించాలని కోరారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్న కాంగ్రెస్ నేతలు అప్పటి వరకు ప్రధాని నివాసం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. రాత్రంతా ధర్నా చేసేందుకు కూడా సిద్ధమని రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు చెప్పినట్లు తెలిసింది. రాహుల్ గాంధీతో చర్చల అనంతరం జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మరోవైపు ధర్నా వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు.
అంతకుముందు దేశంలో యువత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో యువతకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని, వారికి ఉన్న ఏకైక మార్గమైన పోటీ పరీక్షల వ్యవస్థను సైతం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ పరామర్శించారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాని వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్లో తమకు భవిష్యత్తే లేదన్న విద్యార్థుల ఆవేదన పూర్తిగా న్యాయమైనదేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడి దేశ ప్రజలపై జరిగిన దాడి అంటూ రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు న్యాయం కోసం చేస్తున్న తమ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ప్రధాని మోదీ మౌనం వీడే వరకు ధర్నా చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. అవసరమైతే రాత్రంతా కూడా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. సోమవారం ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీకి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు మెరుపు ధర్నాకు దిగారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చలు జరిపి ధర్నా విరమించాలని కోరారు. పోలీసుల లాఠీచార్జ్ వ్యవహారంలో కేంద్రం స్పష్టమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని కాంగ్రెస్ నేతలు తేల్చి చెప్పారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీచార్జ్కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. విద్యార్థులపై లాఠీచార్జ్కు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్, ఇతర ముఖ్య నేతలు ప్రధాని నివాసం వద్ద నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేతులకు తాళ్లు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. हमारी मांग सीधी मांग है, साल से मांग है। हमारे नेता प्रतिपक्ष लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है। गृह मंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया हुआ है, उस पर एक बयान दे। और हमारे शिक्षा मंत्री धर्मेंद्र प्रधान की इस्तीफे की मांग हम 20 करीब 45 दिन से कर रहे हैं।
ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ వాదనను పార్లమెంట్లో ఆలకించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రహదారులపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా అక్కడికి వెళ్లారు. ప్రధాని నివాసం వద్ద ధర్నాను వెంటనే విరమించాలని కోరారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్న కాంగ్రెస్ నేతలు అప్పటి వరకు ప్రధాని నివాసం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. రాత్రంతా ధర్నా చేసేందుకు కూడా సిద్ధమని రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కు చెప్పినట్లు తెలిసింది. రాహుల్ గాంధీతో చర్చల అనంతరం జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మరోవైపు ధర్నా వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించారు. అంతకుముందు దేశంలో యువత పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరికాదని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో యువతకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని, వారికి ఉన్న ఏకైక మార్గమైన పోటీ పరీక్షల వ్యవస్థను సైతం నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ పరామర్శించారు. ఢిల్లీలో విద్యార్థులపై దాడి ఘటనపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రధాని వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్లో తమకు భవిష్యత్తే లేదన్న విద్యార్థుల ఆవేదన పూర్తిగా న్యాయమైనదేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నా కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడి దేశ ప్రజలపై జరిగిన దాడి అంటూ రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు న్యాయం కోసం చేస్తున్న తమ పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ప్రధాని మోదీ మౌనం వీడే వరకు ధర్నా చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. అవసరమైతే రాత్రంతా కూడా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు.